బాగున్నారా సార్? ఫైన్, బాగున్నాను. హాట్ గా ఉన్నారు అంతా. ప్రెస్ మీట్లు మీరే కనపడుతున్నారు ఏంటి ప్రెస్ మీట్లు ఎక్కువ? పాపాలు, నేరాలు, ఘోరాలు అడ్డగోలుగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో తప్పదు, ప్రతిపక్ష పాత్ర ఎక్కువగా ఉంటుంది. తప్పదు. పేర్ని నానిని ప్రముఖ కాపు నాయకుడిగా చూడాలా లేక కులాలు లేని నాయకుడిగా చూడాలా? జన్మతా కాపే కానీ కాపుగా మంత్రి పార్థసారథి పార్టీ నుంచి వెళ్ళిపోవటానికి, అలాగే పార్థసారథికి మినిస్ట్రీ ఇవ్వకపోవటానికి మీరు కొడాలి నాని గారే కారణం చెప్తూ ఉంటారు. నిజంగా కొడాలి నానికి, పేరు నానికి చంద్రబాబు చాలా హుందాగా వ్యవహరించారు అని అన్నారు ఒకప్పుడు. అదే మాట మీద ఉన్నారా లేదా ఇప్పుడు మాట మీరు వినలేదా? మీరు కూడా ఆడెవడో పక్కదారి మాటలు మాట్లాడినట్టు మీరు అర్థం చేసుకోండి. వద్దులేదరా మనకి టార్గెట్, పొలిటికల్ టార్గెట్ పేరు నానిగాడు. ఆయన ఏంటి లోపల అందరూ కోర్టు పూర్తి కాకపోతే సన్యాసం తీసుకుంటా అన్నారు. అది కోర్టు పూర్తి కాలేదు, మీరు సన్యాసం తీసుకోలేదు. దీని గురించి పేరు నాని అనేవాడు బందర్ పోర్టు గురించి ఆలోచన చేసింది. బందర్ పోర్టుని రికార్డెడ్గా నేను ప్రతిదీ రికార్డు చూపిస్తాను. సార్ 2014 ఎన్నికల్లో నాకు 75 లక్షల అప్పులు ఉన్నాయి, నేను పోటీ చేయలేను అని చెప్పి మళ్ళీ అందరూ ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి పోటీ చేసి ఓడిపోయారు. ఓడితే ఏంటంటున్నా? ఓడితే తప్ప అంటున్నా. గెలిచినవాడు పోటుగాడు కాదు, ఓడిపోయినాడేమో ఏదో కాదు. మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కదా రాజకీయంలో. మీ అబ్బాయి నుండి తీసుకొచ్చారు. మా అబ్బాయిని తీసుకురాలి, ఆయన వచ్చాడు, చెప్పాం వద్దని. బాగున్నారా సార్? ఫైన్, బాగున్నాను. హాట్ గా ఉన్నారు అంతా. ప్రెస్ మీట్లు మీరే కనపడుతున్నారు ఏంటి ప్రెస్ మీట్లు ఎక్కువ? లేదు, అందరూ ఉన్నాం. అదే అట్లేం లేదు, అందరూ ఉన్నాం. సహజంగా ఏమవుతుందంటే రూలింగ్ లేకుంటే కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు రోల్ ఎక్కువ ఉంటుంది. మరీ ఈ ప్రభుత్వం తప్పులు చేస్తున్న ఈ ప్రభుత్వం మరీ ప్రత్యేకించి పాపాలు, నేరాలు, ఘోరాలు అడ్డగోలుగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో తప్పదు, ప్రతిపక్ష పాత్ర ఎక్కువగా ఉంటుంది. తప్పదు. అంటే మీరే ఎక్కువగా కనపడుతున్నారు. అందరూ ఉన్నారు. పైనుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి కింద దాకా చూసుకుంటే 10-15 మంది రెగ్యులర్ ఉన్నారు దాన్ని ప్రశ్నించేవాళ్ళు. పేర్ని నానిని ప్రముఖ కాపు నాయకుడిగా చూడాలా లేక కులాలు లేని నాయకుడిగా చూడాలా? కాపుగా జన్మించినందుకు గర్వపడతాను. దాని గురించి నాకు నామోషి ఏం లేదు. కానీ అయితే రాజకీయాల్లో ప్రజల దగ్గర కులాలు, మతాలు బ్యారియర్స్ లేకుండా బతికినప్పుడే, లేదా వాళ్ళలో మమేకమైనప్పుడు మాత్రమే ప్రజానాయకుడు అవుతారు, అది కుల నాయకుడు అవుతారు. కాదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ కులాలు, మతాలు ఏది బురదయటమే తప్పితే, పేరు నాని మాట్లాడుతున్నాడు కాబట్టి ఇటు కాపోవడని తప్పితే జనం మనిషిగా ఉండటానికి, జనంగా బతకటానికి కోరుకుంటాను. అభ్యర్థిగా దేవుడిచ్చిన ఇది కాబట్టి కులం అనేది భారతదేశంలో ఉంది, ఆంధ్రలో ఉంది కాబట్టి కాపు తల్లిదండ్రులకు జన్మించాను. కాపు కులంగా నేనే నామోషి పడిన చెప్పుకుంటా కూడా గర్వపడతా. మంత్రి పార్థసారథి పార్టీ నుంచి వెళ్ళిపోవటానికి, అలాగే పార్థసారథికి మినిస్ట్రీ ఇవ్వకపోవటానికి మీరు కొడాలి నాని గారే కారణం చెప్తూ ఉంటారు. పార్థసారథి వర్గీయులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదు. నిజంగా కొడాలి నానికి, పేరు నానికి మాకే జగన్ గారి దగ్గర అంత పరపుతుంటే మా ఎందుకు పీకించుకుంటాం? మేమే మినిస్టర్గా కొనసాగుతాం కదా 5 ఏళ్ళు. చాలా మంది మాలో 11 మంది 13 మంది కొనసాగారు కదా. అంత పరపతే ఉంటే మేము కూడా కొనసాగుతాం కదా. మేము మాకు దాన్ని బట్టి పరపత లేదురా బాబు అనేది అర్థం చేసుకోండి. అంత ఒకడికి మంత్రి ఇవ్వద్దు, ఆయన మంత్రి ఇవ్వబాకండి, ఆయన బయటికి తోసేయండి అనేంత ఇది మా దగ్గర ఉంటే, స్టామినా ఉంటే మేమే ఉంటాం కదా మినిస్టర్గా. ఇంకొకటి అవనే ఉడకుండా ఎందుకు? మేము ఉన్నాగా, మేము ఉడగొట్టుకోకుండా మేమే కంటిన్యూ అవుతాం కదా. అంటే ఎవడో అంటే వాళ్ళకి రాని దాన్ని ఎవడో ఒకటి మీద, అంటే ఇప్పుడు 2019లో జగన్ గారు సీఎం అయ్యారు. జగన్ గారు సీఎం అవ్వగానే తనతో పాటు 2012-13 నుంచి ఎవరెవరైతే ఎమ్మెల్యేలకి అన్ని వదులుకుని వచ్చారో, తనతో లాయల్గా ఉంటున్నారో ఆ రోజు నుంచి వాళ్ళలో కొంతమందిని ఆ కులాలు కూర్పులో ఫస్ట్ బ్యాచ్ కింద కొంతమంది తీసుకున్నారు. దానిలో భాగంగా కృష్ణా జిల్లాలో నన్ను, నానిని తీసుకున్నారు.
అట్లాగే వైశ్యుల కింద ఎల్లంపల్లిని తీసుకున్నారు ఛాయిస్ కింద. జిల్లాలో వేరే వాళ్ళకి ఇక్కడ ఇవ్వటానికి అవకాశం లేదు వేరే మిగతా వాళ్ళకి, ఎందుకంటే అది ఇప్పటికే ముగ్గురం అయిపోయాం కాబట్టి. అప్పుడు ఏం చేయాలి? వెయిట్ చేయాలి, ఎవరైనా వెయిట్ చేయాలి. అందులో ఎందుకు వెయిట్ చేయాలంటే మొదటి మంత్రివర్గం కూర్పుకు ముందే మర్నాడు మంత్రి మండలిని కూర్చుతానగా ముందు రోజు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, నేను కూర్చే మంత్రి మండలి సగం రోజుల వరకే, 2.5 సంవత్సరాలు మాత్రమే, 2.5 సంవత్సరాలు మళ్ళీ కొత్త మంత్రులు వస్తారని చెప్పారు. వెయిట్ చేయాలి కదా. ఇక ఆయన ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుని, ఇంటే లీడర్కి చాలా పోలీసులకి ఇంటెలిజెన్స్ ఉండదా? లాయల్టీ కదా కావాల్సింది, రాజకీయాల్లో కోరుకునేదంటే లాయల్టీ. చంద్రబాబు అయితే వ్యాపారం ఒప్పందాలు కుదుర్చుకుంటాడు కాబట్టి లేకపోతే ఎంతో మంది యాదవులు ఎప్పటి నుంచో జెండా మోసేవాళ్ళు టీడీపీ వాళ్ళు ఉండగా వాళ్ళకి ఇవ్వకుండా ఈయనకి ఇచ్చాడంటే ఏంటి దాని అర్థం ఏంటండి? ఏం ఒప్పందాలు ఉన్నాయో ఏం లావాదేవీలు ఉన్నాయో ఆ చంద్రబాబుకి వాళ్ళకి తెలవాలి. నేనన్నా ఒక రాజకీయ పార్టీగా మనం నమ్ముకుని ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకే ఇచ్చుకుంటూ ఉంటారు కదా, అది ఇవ్వలేదు కదా అని అంటున్నాను. కాబట్టి వాటి గురించి మనకెందుకు, మాకైతే ఒకరిని పీకిచ్చే అంత సత్తా ఉంటే మేమే ఉంటాం కదా అంటున్నాం. రేషన్ బియ్యం కేసులో చంద్రబాబు చాలా హుందాగా వ్యవహరించారు అని అన్నారు ఒకప్పుడు, మీరు అదే మాట మీద ఉన్నారా? లేదా ఇప్పుడు మాట మీరు వినలేదా? అంటే మీరు కూడా ఆడెవడో పక్కదారి మాటలు మాట్లాడినట్టు మీరు అర్థం చేసుకోండి. ఆ రోజు అన్నది ఏంటంటే, పెట్టిందే తప్పుడు కేసు, దానిలో రాజకీయాలతో కానీ వ్యాపారంతో కానీ ఏ సంబంధాలు లేనటువంటి నా శ్రీమతిని అరెస్టు చేయటానికి పర్మిషన్ ఇవ్వండి అని 2 మంత్రులు వెళ్ళి అడిగితే, వద్దులేదరా మనకి టార్గెట్, పొలిటికల్ టార్గెట్ పేరు నానిగాడు, ఆయన ఏంటి లోపల ఇంట్లో ఆడవాళ్ళ జోలికి ఎందుకు అని చెప్పాను అన్నాడు. మీరు ఎదవలరా అని చెప్పి నేను చెప్పాను, మీ బుద్ధిది, మంత్రులు వెళ్ళారు అని నేను చెప్పాను. చెప్పచ్చు, కొల్లు రవీంద్ర సివిల్ సప్లైస్ మంత్రి ఇద్దరు వెళ్ళారు. ఇంట్లో భార్యని అరెస్ట్ చేద్దాం అని చెప్పి. రేషన్ బియ్యం కేసులో పేర్ని నాని కుటుంబం సేఫ్ గా ఉంది అంటే కొనకళ్ళ నారాయణ గారు మీకు సపోర్ట్ గా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. కొనకళ్ళ నారాయణ గారు పాపం ఆయనే ఎంపీపీ కేసు ఏదో ఆర్టీసీ చైర్మన్ ఇచ్చి అట్టా తిరుగుతున్నారు, ఆయన గురించి ఎందుకు ఆయన కాబట్టి. ఇందులో ఒక మాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి ఉండగా కానీ విడిపోయాక కానీ ఒక సివిల్ సప్లైస్ కేసులో పెనాల్టీ తప్పితే, 6A కేసు తప్పితే, ఎసెన్షియల్ కమోడిటీస్ కేసు తప్పితే క్రిమినల్ కేసు అనేది ఫస్ట్ కేసు లాస్ట్ కేసు ఇంతవరకు మాదే. మాకు ముందు లేదు, మా తర్వాత లేదు. 15 రోజుల క్రితం ఈనాడు రామోజీరావు గారి దగ్గర బంధువులు, అతి దగ్గర బంధువులు, పెద్ద కొడుకుకి అత్తవారు వాళ్ళ గోడంలో 150 టన్నులు సివిల్ సప్లైస్ ధాన్యం దొరికింది. కేసు ఎవరి మీద కట్టారు? ఎవరి మీద కట్టలేదే, కేసే కట్టలేదే. పొలిటికల్ టార్గెట్ అంటున్నాను. ఇప్పుడు నా దగ్గర లాస్ అయినటువంటి బియ్యం నేను గోడౌన్ అద్దెకిచ్చాను ప్రభుత్వానికి. అద్దెకిస్తే దాంట్లో ఉన్నటువంటి మా మేనేజరు కొంతమంది కలిసి మిల్లర్స్ ఉన్నారంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. 1-2 మిల్లర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మిల్లర్స్ దగ్గర పనిచేసే గుమ్మస్తాలు ఉన్నారు, అందరూ కలిసి స్కామ్ చేశారని చెప్తున్నారు. అయిపోయింది. గవర్నమెంట్కి నేను చెప్పాను, మీరు గమనించండి, గవర్నమెంట్కి నేను చెప్పాను, నన్ను పట్టుకోవాలి గవర్నమెంట్. నా దగ్గర తేడా తక్కువ ఉన్నట్టుగా, షార్టేజ్ వచ్చినట్టుగా మా మేనేజర్ చెప్తున్నాడు, ఒకసారి మీరు వెరిఫై చేసి అదేమన్నా ఉంటే నేను పే చేస్తాను అని చెప్పి నేను లెటర్ పెట్టాను. నేను లెటర్ పెట్టిన 15 రోజులకి 20 రోజులకి నా మీద కేసు పెట్టారు. నాకు నోటీస్ ఇచ్చిన తర్వాత ఏమని ఇంత నేను చెప్పాను గవర్నమెంట్కి, నేను అద్దెకిచ్చిన గోడంలో మీకు అద్దెకిచ్చిన దాంట్లో షార్టేజ్ వచ్చిందని చెప్పి నేను చెప్పాను. నిజంగా నేను కనుక తలుచుకుంటే, ఇది కప్పెడదామని తలుచుకుంటే నాకు ఒక రోజు పని. 7-8 బస్తాలు ఎక్కడ, ఇన్ని షిప్పులు వెళ్ళిపోతున్నాయి. 7 లారీలు దొరకవా నాకు? 7 లారీలు బియ్యం దొరకదా? కామ షిప్పులు లారీ బియ్యం వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ 100 టన్నులు దొరుకుతున్నాయి, నాకు దొరకవా? అంటే నేను చేసింది ఏంటంటే సూపర్వైజరీ, అంటే మేనేజర్ని పెట్టాను తప్పితే ఆడు ఏం చేస్తున్నారు, జరుగుతుందా లేదా అని పర్ఫెక్ట్గా రెగ్యులర్గా చూసుకోకపోవటం, మనుషులు నమ్మి సరే మనకు అద్దెకిచ్చాము గవర్నమెంట్ తరఫున, అది గవర్నమెంట్, అది జాయింట్ కస్టడీ లైబిలిటీ, జాయింట్ లైబిలిటీ, గవర్నమెంట్ది మాది ఇద్దరిది లైబిలిటీ అగ్రిమెంట్ ప్రకారం. మామూలుగా ఎక్కడ అద్దెకిస్తే జాయింట్ లైబిలిటీ ఉండదు, కానీ ఇక్కడ ఏంటంటే దరిద్రం జాయింట్ లైబిలిటీ కాబట్టి తప్పితే. గమ్మత్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఇలా ఎంత ఆత్రంగా ఉందంటే, ఫస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎవరిని పెట్టలా. జడ్జి గారు అడిగింది, జిల్లా జడ్జి గారు, మా వైఫ్ బెయిల్ అప్పుడు, జాయింట్ లైబిలిటీ కదా నువ్వు పెట్టిన సెక్షన్ ప్రకారం, అగ్రిమెంట్ ప్రకారం నువ్వు చెప్పేదాని ప్రకారం ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏరని వేస్తాం మేడం అని చెప్పి అప్పుడు ఎడిషనల్గా ముద్దాయిగా చేర్చారు.
ఓకే. నేను ఫస్ట్ ముద్దాయిని కాదు, మా మిస్సెసే ముద్దాయి, తర్వాత నన్ను ముద్దాయిగా తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ ఏంటంటే నన్ను ముద్దాయిగా తీసుకురావటం కోసం మా మిస్సెస్ని, ఎందుకంటే గోడౌన్ ఓనర్ ఆవిడ కాబట్టి ఆవిడని పెట్టి ఆవిడ ద్వారా నెక్స్ట్ నన్ను తీసుకొచ్చి తీసుకొచ్చారు. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం నాకు ఈ సివిల్ సప్లైస్ కేజీ 90 రూపాయలు చొప్పున నేను కట్టాను. 94 రూపాయలు చొప్పున, 90 రూపాయలు పర్ కేజీ లాస్ అయినా గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇచ్చారు నాకు నోటీస్ అనుకుంటున్నారు, మాకు ఇది ప్రొక్యూర్మెంట్కి కానీ అన్నీ కలిపి 45 రూపాయలు 47 రూపాయలు అవుతుంది, కాబట్టి మీరు డబల్ ఇది అంటే మాకు 100 రూపాయలు 47 రూపాయలు 45 రూపాయలు అయితే నువ్వు దానికి డబల్ వేసి కట్టు మాకు పెనాల్టీ అన్నారు. కట్టేశాను, 3 డేస్లో కట్టాను. 1,60,00,000 కట్టమన్నారు, కట్టేశాను. మాకు 80 లక్షల లాస్ వచ్చింది, నువ్వు 1,60,00,000 కట్టు అన్నారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు ఛార్జ్ షీట్లు ఏమేశారు అనుకుంటున్నారు, అందులో పనిచేసే మేనేజర్ 10 రూపాయలకి అమ్మాడు అంటారు, కేజీ 10 రూపాయలకి. కేజీ 10 రూపాయలకి ఆడమ్మితే నేను 90 రూపాయలు కడితే నేను దాంట్లో కక్కుర్తి పట్టడం ఏంటి, నేను బియ్యం అమ్ముకోవటం ఏంటి? కేజీ 10 రూపాయలకి ఎవడన్నా అమ్మి నాకు తెలీదా, చట్టాలు తెలీదా, రూల్స్ నాకు తెలీదా? కేజీ 10 రూపాయలకి, అది కూడా దాంట్లో ఏం రాస్తారు, కేసు ఎఫ్ఐఆర్లో దాంట్లో ఈనాడు అన్నిట్లో రాస్తారు, మా అబ్బాయి ఎలక్షన్ కోసం బియ్యం అమ్మాను, ఎలక్షన్ డబ్బుల కోసం అంటే. ఎలక్షన్కి ఎంత అవుద్ది, దాంట్లో బియ్యం అమ్మితే 10 రూపాయలు చొప్పున అమ్మితే ఎంత వస్తుంది, దాంట్లో మళ్ళీ వాళ్ళే చెప్తారు ఛార్జ్ షీట్లో. చూడండి ఎన్ని అంటే తప్పుడుతనంగా 2 సంవత్సరాలుగా అప్పుడప్పుడు అమ్మాడనేమో ఛార్జ్ షీట్లో పెడతారు. ఎలక్షన్కి మరి అప్పుడప్పుడు అమ్మింది ఎలక్షన్కి పనికి వస్తుందా? అంటే 2 సంవత్సరాల్లో ఆరుగారుగా అప్పుడప్పుడు అమ్మాడు అంటారు. 10 రూపాయలు కేజీ 10 రూపాయలు చొప్పున ఎంత రావాలి, ఎప్పుడు రావాలి, ఎలక్షన్ ఎక్కడికి అవుతుంది? ఇవన్నీ రాజకీయ నా పేరు ఆల్రెడీ నన్ను అన్ని రకాలుగా స్క్రూటినీ చేశారు, నా మీద ఇన్కమ్ ట్యాక్స్కి పిటిషన్లు ఇచ్చారు, ఢిల్లీ నుంచి ఎంక్వైరీ చేయించారు, ఎంక్వైరీ అయింది, ఈడీ ఎంక్వైరీ అయింది, విజిలెన్స్ ఎంక్వైరీ, నా ఆస్తులు నా డాక్యుమెంట్స్ నాది వైఫ్ పిల్లాడు మా అత్తమామలు నా చుట్టూ ఒక 70 మంది వాళ్ళందరూ నా బినామీలు అని చెప్పని వాళ్ళ ఆస్తులని స్క్రూటినీ చేశారు. ఏం లేదే, 2 ఏళ్ళు అయిపోయింది, స్క్రూటినీ అయిపోయినాయి, ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయింది, ఈడీ అయిపోయింది, నా జిఎస్టీలు ఎంక్వైరీ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఏమి చేయలేకపోయారు కదా. నాని అనేవాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు, నాని అనేవాడు ఎక్కడ పాపాలు చేయలేదు. అందుకే ఇంకోటి కూడా చెప్పానమ్మా, రాబోయే ఇంకా 3 ఏళ్ళు ఉంది ఈ గవర్నమెంట్, 3 ఏళ్లలో నా కేసు ట్రయల్ చేసి నన్ను శిక్ష చేసి జైలుకి పంపించండి. నేను దోషిని అయితే, నేను తప్పు చేసి ఉంటే ట్రయల్ నడిపేసేసి తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి, నా మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి తొందరగా కేసు ట్రయల్ చేసేసి విచారణ చేసేసి నాకు శిక్ష ఏం చేయండి, తప్పు ఉంటే మీకు చేతన అయితే చేయండి, అది చేయమంటున్నాను నేను. ఎందుకు నేను ఆల్రెడీ కిందట ఏది 2014-19లోనే 5 రోజులు జైలు చేసి వచ్చానమ్మా. 7 కేసుల్లో ఒకేసారి పెట్టి, ఏది భూ పోరాటాల మీద కేసులు 7 కేసులు పెట్టి 5 రోజులు జైల్లో ఉండి వచ్చాను, సబ్ జైల్లో. జైలు జీవితం నాకు చంద్రబాబు గారు అప్పుడే చూపించాడు. నాకు అదే నేను పోటీ చేయట్లేదు కదా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని ఇన్ఛార్జిగా ఉంచారుగా, పేరుని కృష్ణమూర్తి గారిని ఇన్ఛార్జిగా ఉంచారు, నేను కాదు. నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అంతవరకే. మా అబ్బాయి కోసం కాదు, పార్టీ కోసం. మా అబ్బాయి నా కింద 7 ఉన్నారు, నా జిల్లాలో 7 అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత నాది. 7 ఎమ్మెల్యే క్యాండిడేట్ని గెలిపిస్తాను. 2029లో 7 గెలిపించే బాధ్యత నాది, గెలిపిస్తాను, చేస్తాను. గతంలో ఎంపీ బాలశౌరికి మీకు గొడవ ఏంటి సార్? అసలు ఎంపీ బాలశౌరే సున్నమమ్మా, అప్పుడే కాదు ఇప్పుడైనా 7 సున్నమే కదా, ఏ నియోజకవర్గంలోకి వెళ్ళే పని లేదు. ఇప్పుడున్న బందర్ పార్లమెంట్లో 7 ఎవరితో మాట్లాడలేవు, కులరవీంద్రతో మాట్లాడలేవు, కాగితాంకరావు కొడుకుతో మాట్లాడలేవు, వాళ్ళ అబ్బాయితో ఎవరితో, గన్నవరం మాట్లాడలేవు, గుడివాడ మాట్లాడలేవు, ఎవరితో మాట్లాడవు, పామరు మాట్లాడలేవు. పెద్ద సున్నం పెడతాం, సున్నం అతను. యాటిట్యూడ్ చూపిస్తుంటాడు. ఎవరికైనా అంతే యాటిట్యూడే. మైండే సరైంది కాదు. ఇక్కడే కాదు, మీకు తెనాలి చేసినప్పుడు అంతే. నాదేళ్ళ మనోహర్ని అడగండి, ఎప్పుడు నెల్లి చెప్తాడు కదా. నసరాపేట నుంచి ఎక్కడి నుంచున్నా తగులే, ఎక్కడ ఇప్పుడు దాకా తెనాలి, నరసరావుపేట, గుంటూరు, ఇక్కడ అక్కడ. ఇప్పుడు ఇటు ఈ పార్టీలో అటు ఆ పార్టీలో, ఏ పార్టీకి వెళ్ళినా సున్నమే. హుందాగా బిహేవ్ చేయకుండా ఉంటే ఎక్కడైనా ఇంతే ఉంటుంది. కొనకళ్ళ బ్రదర్స్ మీరు కలిసే ఉంటారంటే, అంటే ఒకరి పనులు ఒకరు హెల్ప్ చేసుకుంటా ఉంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, నా కాల్ లిస్ట్, నా కాల్ డేటా ఏమ్మా
ఇప్పుడు కాదు, వాళ్ళు 99లో వెళ్ళిపోయారు టీడీపీలోకి. 99 నుంచి పెద్దగా నేనే నంబర్ మార్చలా, 94402 ఆ నంబర్ నాదే, అప్పటి నుంచి ఉంది, ఇప్పటికీ వాడుతున్నాను. కాల్ డేటా తీసుకోమని చెప్పండి టీడీపీ వాళ్ళని, చూసుకోండి. కనపడితే మాట్లాడతాను. కులరైతే కూడా మాట్లాడేవాడిని ఎప్పటిదాకా 14 తర్వాత, 14 తర్వాత అతను మాటలు కొంచెం దిగజారి మాట్లాడుతున్నాడు. అప్పటి నుంచి మాట్లాడటం మానేశాను. అప్పుడు దాకా కనపడినప్పుడు పెళ్ళిలో అట్లలో ఎక్కడన్నా బందర్లో పెళ్ళిళ్ళు ఎదురుపడినప్పుడు మాట్లాడేవాళ్ళం. ఏంటి రవి అనేవాడిని, ఏం సార్ ఏం లేదు సార్ అనేవాడు. అట్లా కొనకనారాయణ వాళ్ళు మేము ఏం బాబాయ్ అంటే ఏ నాన్న అనేవాడు, అంతే. ఏమీ భాగం పూర్తిగా రాజకీయంగా వ్యతిరేకమే. ఎక్కడన్నా బావు కానీ వంకతోటగాడ బావు కాదు పేరు నానితో. రాజకీయాల్లో ఏనాడు రాజీ పడేదే లేదు. అందరితో శత్రుత్వం ఉండదు కదా, మాట పలకరించుకుంటాం అంతే. దాని మాత్రం ఎక్కడ రాజీ పడేది లేదు, ఎవరితో రాజీ పడి. ఇప్పుడు క్యారెక్టర్ ఉండాలి కానీ ఏంటి ఎందుకమ్మా, నాకేమవుతుంది. మా అబ్బాయిని తీసుకురాలి, ఆయన వచ్చాడు. నాకు పిల్లలు ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ఫలానా చదువుతాం అంటే మీరు తీసుకెళ్తారు ఏంటండి? మీరు ఇది చదువు అన్నారు అనుకోండి, మేము ఎంపీసీ తీసుకోవాలి, లేదు నేను బైపీసీ తీసుకుంటా, లేదు నేను ఎంఈసీ తీసుకుంటా అంటారు. ఏం చేయగలరు మీరు? దెన్ నాకు ప్యాషన్ ఉంది, నేను దిగుతానని చెప్పాడు. ఇష్టం చెప్పాము వద్దని, వినలేదు, వచ్చాడు. సరే కానీ వచ్చాక మీరేం చేస్తారు మీ పిల్లల్ని? సరే ఎంఈసీ తీసుకున్నాడు, హెచ్ఈసీ తీసుకున్నాడు, ఇంటర్మీడియట్లో వదిలేస్తారా? అంతే. సరే ఏదో నన్ను తీసుకున్న దాంట్లో ముందుకెళ్ళమంటారు, ఇది అంతే. అంతే కదా. మొన్న అతను ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసుకున్నారా? అక్కడ ఇక్కడ లేదు, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసినటువంటి విష ప్రచారం, చంద్రబాబు నాయుడు కానీ ఆయన మీడియా కానీ జగన్ గారి చేసిన మంచి, ఈ సమాజానికి ప్రజలకి చేసిన మంచి కంటే కూడా వాళ్ళు చేసిన విష ప్రచారాన్ని ప్రజలు నమ్మి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకంగా ఓటేశారని నేను 100% ఇప్పటికే అసలు నిజంగా ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి పట్టనటువంటి దరిద్రం ఈ ప్రభుత్వానికి. 2 ఏళ్ళు నిండేప్పటికే ఈ దివాళా తీసింది ఈ ప్రభుత్వం అని చెప్పని. దివాళా అంటే డబ్బులు దివాళా కాదు, రాజకీయంగా దివాళా తీసేసింది, ఇక గుల్ల అయిపోయింది. ప్రజలు తిడుతున్నారు. ఎలా అంటే రోజులు ప్రజలు మీరు వెళ్ళండి ఒకసారి ఊరికే అర్థం అవుతుంది కదా. వారు వీరు ఎందుకమ్మా, మన కమ్మ కాపు 2 కులాలు ప్రాణం పెట్టి పనిచేసినాయి. వాళ్ళ ఇంట్లో డబ్బులు, వాళ్ళు కష్టపడి చెమటొచ్చి సంపాదించిన డబ్బులు విరజిమ్మి మొన్న విపరీతంగా చేశారు. ఎవరికాడు సొంతంగా బస్సులు పెట్టారు, మెడ్రాస్ నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి. సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కడుంటాయి, ఈ ఓట్లు అక్కడుంటాయి, వాళ్ళందరినీ వీళ్ళే బస్సులు పెట్టి తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అయితే అసలు మామూలుగా ఎక్కడ జనసేన యాక్టివ్గా ఉంటే అక్కడల్లా ఆళ్లే ముందుండి మాతో గొడవలు పడ్డారు, దూకుడుకు వచ్చారు మా మీదకి. టీడీపీ వాళ్ళ కంటే కూడా, కమ్మారు కంటే కూడా. అలా ఊరంతా కమ్మారుండి 2 ఇళ్ళు కాపులు ఉన్నాయి, 2 ఇళ్ళే మొత్తం రచ్చ పెంత దరిద్ర. అసలు ఆ రోజు గొడవ అంతా బూతుకాడి ఇళ్ళే. ఇవాళ వాళ్ళకే మొత్తం దిగిపోయింది 2 ఏళ్ళు అయ్యేప్పటికీ. అవమానాలు, ఘోరమైన బాధలు, మానసిక వ్యధలు, వీళ్ళ ఆస్తుల మీదకి రావటం, వీళ్ళకి ఏ ఆఫీస్కి వెళ్ళినా లంచం ఇవ్వండి పని అవ్వకపోవటం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పలకరించే పని లేదు, పిఏ దగ్గరికి వెళ్తే ఆఖరికి తిరుపతి దర్శనం, కమ్మారు కాపులు తిరుపతి దర్శనం చేసుకోవాలన్నా కూడా ఎమ్మెల్యే ఆఫీసులో 30,000 రూపాయలు చెల్లించకుండా ఎమ్మెల్యే తిరుపతి టీటీడీ దర్శనం లెటర్ కూడా రావట్లేదు 90% మంది ఆఫీసుల్లో. అవమానాలు, ఏ ఆఫీస్కి వెళ్ళినా డబ్బులు ఇవ్వందే పని జరిగే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పట్టించుకున్న పరిస్థితి లేదు, వీళ్ళ ఆస్తులు కాపాడుకోలేని పరిస్థితి. రోజు మానసిక వ్యధ, అవమానాలు. ముందు వాళ్ళకే ఆ పరిస్థితులు ఉంటే ప్రాణం పెట్టి పనిచేసిన వాళ్ళకి ఈ మామూలు ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? నికార్సైన రాజకీయ నాయకుడు, ఫక్తు రాజకీయాలు, రాజకీయం తప్పితే ఇంకేముండదు. ఆయన నిలువెల్ల కాలి గోటు దగ్గర నుంచి తల వెంట్రుకు దాకా మొత్తం రాజకీయం. ఆయనే వద్దు నాకంటే రేపు 29 నుంచి ఇంకో 15 ఏళ్ళు, 2029 తర్వాత 15 ఏళ్ళు నాకు సత్తా లేదు, సరుకు లేదు, సమర్థత లేదు, మనం చంద్రబాబుతో ఉండటమే అని చెప్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయకత్వంలో మనం పనిచేయటమే మనం అని చెప్తున్నారు. 2019లో ఆయన చెప్పిన లెక్కల ప్రకారం, ఆయన ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం ఆయనకి 50 ఏళ్ళు, 24కి 55 ఏళ్ళు, 26కి 57 ఏళ్ళు, 29కి 60 ఏళ్ళు, అక్కడి నుంచి 15 ఏళ్ళు, 75 ఏళ్ళు. 75 ఏళ్ళ తర్వాత అయితే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన వయసు 75 దాటాక.
అవకాశం అదే ఉంది కదా. ఇప్పుడు అవకాశం లేదంటే లేదని వారే చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు వారే చెప్తున్నారు. అంటే అమరావతి నిర్మించాలంటే మనం కలిసికట్టుగా పనిచేయాలి, ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అమరావతిలో రాజధాని పూర్తి అవ్వాలంటే, చంద్రబాబు ప్లాన్స్ అన్ని కూడా కంప్లీట్ అవ్వాలంటే దేవాంశ సీఎం అయినా కూడా అవదండి. ఎప్పటికీ అవదు, అది ఎప్పటికీ అవదు. ఎందుకు అవసరం? తిరుపతి వెంకటేశ్వర స్వామికి పెళ్లికైన అప్పు ఎట్టాంటిదో అమరావతి రాజధానికి అయ్యే అప్పు కూడా అంతేనండి. ఆ అప్పు తీరదు. అమరావతి అవదా? వెంకటేశ్వరం అప్పు, పెళ్లికి అప్పు ఎప్పటికీ తీరదు కదండి. ఇది కూడా అంతే. అమరావతి ఎప్పటికీ ఆ అప్పు ఆగదు, అమరావతి పూర్తి అవ్వదు. కంపెనీలన్నీ వస్తా ఉన్నాయండి. ఎక్కడ ఏ కంపెనీ వచ్చిందండి? రాయల్ ఎన్ఫీల్డ్ స్కూళ్ళు తప్పితే, కాలేజీలు స్కూళ్ళు తప్పితే వచ్చింది పలానా అని చెప్పండి. గవర్నమెంట్ ఆఫీసులు, కాలేజీ, స్కూళ్ళు తప్పితే, లేకపోతే ఆయన సొంత వాళ్ళు 5 స్టార్ హోటల్ తప్పితే, ఆయనకి బినామీలుగా ఉన్న వాళ్ళు 5 స్టార్ హోటల్ తప్పితే ఏది అమరావతిలో లేదు. ఉద్యోగాలు వచ్చేటివన్నీ ఏమన్నా 10 ఉద్యోగాలు, ఒక 500 ఉద్యోగాలు, 400 ఉద్యోగాలు వచ్చేయన్నీ కూడా అయితే శ్రీ సిటీ లేదా వైజాగ్. అమరావతిలో ఏంటి అంటే ఏమీ లేదు. సాయంత్రం 5 అవ్వగానే తాళాలు వేసేయన్నీ ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ అమరావతికి తేడా ఏంటి? మావిగన్కి అయితే డబ్బు పెట్టక్కర్లా, పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, నగరాలు ఉన్నాయి, జనం ఉన్నారు. జనాన్ని ఎక్కడి నుంచి బస్సులు వేసుకు తోలుకు రావక్కర్లా, కొత్తగా కాలనీలు కట్టక్కర్లా, కొత్తగా రోడ్లు వేయక్కర్లా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ మావిగన్ ప్రాంతం అంతా కూడా అక్కడే రాజధాని అయితే ఆ రోడ్డు మీద ఎక్కడో అక్కడ సెక్రటరియట్ పెట్టి, ఒక చోట అసెంబ్లీ పెడితే, ఒక చోట హైకోర్టు పెడితే అసలు అద్భుతమైనటువంటిది. ఇది ప్రజలు ఎత్తిన భారం ఉండదు. అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మోయలేని ఒక గుదిబండలాగా అయ్యే పరిస్థితి ఇప్పటికే తయారవుతుంది. అది ఎప్పటికీ పూర్తి అవ్వదండి. అంత డబ్బు ఎక్కడిది? ఏమంటే ఎవరైనా ఒక ఇల్లు కడతారండి, నగరం ఎవడ కడతాడు? మీరు చెప్పండి. ఫలానా చోట నగరం కట్టారని ఎవరు? ప్రజలు కట్టుకోవాలి. ఏ ఊరైనా, ఏ నగరమైనా ప్రజలు కట్టాలి. పాలకులు ఎక్కడ కడతారు? ఎవరి వల్ల అవుతుంది? ఏదన్నా రాజుల సొమ్ము రాళ్ళపాలంటే ఇక్కడ జనం సొమ్ము రాళ్ళపాలు అవుతుంది. తీసుకెళ్ళి అక్కడ ఆ పొలాల్లో వేసేస్తున్నాడు, వాళ్ళని చెడిపేస్తున్నాడు. వాళ్ళు శుభ్రంగా బతికేవాళ్ళు రైతులు, వాళ్ళకి ప్లాట్లు లేవు. గమ్మత్ ఏంటంటే అక్కడ ప్లాట్, మీకు 1000 గజాల ప్లాట్ ఉంటే మీ కొడుకు కూతురు 2 పిల్లలు ఉంటే కనుక ఇద్దరికి సగం సగం మొక్క చేయడానికి లేదు. మనకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు సగం అమ్మేసి మిగతా సగం మనం ఉంచుకుందామంటే సగం చేయటానికి లేదు. అమరావతి అంటే ప్లాట్గానే ఉండాలండి. మొన్న రైతులు వచ్చారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చారండి. ఏంటి అసలు ఇష్యూ ఏంటి అంటే మొన్న మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 4 ఊర్ల రైతులు వచ్చారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కాబట్టి వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఒక మాట అడుగుతున్నానండి. అమరావతిలో ఉన్నటువంటి 33,000 చిల్లర రైతులది ఒక 15 నుంచి 20,000 గవర్నమెంట్ది. అంటే దేవుడి కానీ గవర్నమెంట్ కానీ అన్నీ కలిపి, చెరువులు, రోడ్లు అన్నీ కలిపి వేసేసుకోండి. ఆ 33,000 ఎకరాలు మొత్తం తెలుగుదేశం వాళ్ళ, వైసీపీ వాళ్ళు లేరా? మరి అంటే మరి పొలాలు ఇచ్చారు కదా, నీకు పొలాలు ఇచ్చారు కదా. ఇవాళ కూడా ఏమంటారంటే నీకు అవసరం లేకుండా తీసుకోవటం దుర్మార్గం అంటున్నారు. ఇక్కడ ఏం కడతావు? నీ ప్రాజెక్టులన్నీ అక్కడ ఉన్నావు కదా. ఉండవల్లిలో రోడ్డు తప్పితే, సీడ్ యాక్సెస్ రోడ్డు, లేకపోతే E1, E2, E3 సీడ్ యాక్సెస్, లేకపోతే E3, E4 ఈ రోడ్డు కనెక్టివిటీ తప్పితే ఇంకా ఏ ప్రాజెక్టు లేదు. దుర్మార్గంగా ఏం చేస్తున్నాడంటే, ఈ ఊళ్ళు మీరు అన్నారు కదా వైసీపీ ఊళ్ళు, లేకపోతే నాకు పొలాలు ఇవ్వలేదని, అక్కడ అడ్డగోలుగా చెరువు కింద తవ్వేస్తున్నాడు. రాజధాని మీరు ఆశ్చర్యపోతారు. మనకి కృష్ణానదిలోకి నీళ్లు రావాలంటే, ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు రావాలంటే, పోలవరంలోంచి అంటే గోదావరిలోంచి తోడుతున్నారు కదండి, అక్కడి నుంచి ఎన్ని నీళ్లు తోడతారో అన్ని నీళ్లు ఇక్కడి నుంచి తోడతాకి మోటార్లు పెడుతున్నాడు. ఆశ్చర్యపోతారు. 17,000 క్యూసెక్లు 17,000 క్యూసెక్లు మోటార్ కెపాసిటీ పెడుతున్నాడు. అంతకేతం ఒక 8,700 క్యూసెక్లు పంపింగ్ స్టోరేజ్ కెపాసిటీతో ఒక పంప్ హౌస్ పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరొక 8,400 చిల్లర క్యూసెక్స్తో మరొక పంపింగ్ స్టేషన్ పెడుతున్నాడు. అంటే రాజధాని అమరావతిలో వర్షం వస్తే పట్టిసీమ నీళ్ళు ఎన్ని మోటార్లు పెట్టి తోడుతున్నాడో అన్ని మోటార్లు పెట్టి తోడుతున్నాడు. 17,000 క్యూసెక్లు అంత లేదు అక్కడ. పట్టిసీమలో అంత కెపాసిటీ లేదు, ఇక్కడ తోడే కెపాసిటీ. మరి ఎందుకు అంత వర్షం వస్తే, అంత వరద వచ్చే చోట రాజధాని పెట్టి ఏం చేద్దామని? ఇప్పుడు వర్క్ అంతా స్టార్ట్ చేశారు, రేపు వర్షాలు పడతాయి కదా సార్, ఆగిపోతాయి కదమ్మా. వర్షం వస్తే పని ఆగదు, పని ఆగిపోద్ది. కేవలం సంవత్సరానికి 5 మాసాలు మాత్రమే పని అక్కడ.
మీకు అక్టోబర్ వరకు వర్షాలు పడతాయి. నవంబర్, డిసెంబర్, జనవరి దాకా ఉన్న నీళ్లు తోడాలి బయటికి. జనవరి నుంచి నేల ఆరుతుంది, పని మొదలెట్టాలి. మళ్ళీ జూన్లో వర్షాలు మొదలవుతాయి, మళ్ళీ ఆఖరు. అంటే నారా చంద్రబాబు గారికి ఉన్నటువంటి 4 సంవత్సరాల 5 ఏళ్లలో ఒక సంవత్సరం పోయింది. ఎందుకని? జూన్లో ప్రమాణ స్వీకారం చేశాడు. జూన్ తర్వాత అంటే ఒక సీజన్ వెళ్ళిపోయింది. అంటే 25, 26, 27, 28, మళ్ళీ 29 ఎలక్షన్లే కదా. 4 సీజన్లు, 4 ఐదులు, 20 నెలలు రాజధాని కట్టేస్తాను అన్నాడు. అందుకే వాళ్ళు మేము 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాము కలిసి కట్టుగా, రాజధాని ఎట్టి పరిస్థితుల్లో నిర్మిస్తాము అని చెప్తున్నారు. ఇప్పటికి మామూలుగా వాళ్ళు 1,00,000 కోట్లు అప్పు చేశాడు. ఏది? ఓన్లీ అమరావతికి. మీరు వేరే రాష్ట్రానికి అనుకునేవాళ్ళు ఓన్లీ అమరావతికే. ఏమి అక్కడ కళ్ళకి కనపడదు. అద్దాలకు 2,500 కోట్లు ఏంటండి? సచివాలయం అద్దాలకు 2,500 కోట్లు అండి. సచివాలయం బిల్డింగ్కి కాదండి, సచివాలయానికండి. ఇంకా సచివాలయం పునాదుల్లో ఉంది, దాని అద్దాలకి టెండర్లు పిలిచాడు. ఎలివేషన్ అద్దాలకి 2,500 కోట్లు ఓన్లీ గ్లాస్ ఎలివేషన్కి. ఏదో అన్న సామెత అంటారు, నీకు సొమ్ము కాకపోతే మామూలుగా ఏమన్నా చేస్తారని. ఒక్క హెరిటేజ్ ఆఫీస్ ఎట్లా ఉంటుందండి? చాలా పొదుపుగా కడతారు హెరిటేజ్. సొమ్ములు అలాగే కదా. కాదమ్మా, సొమ్ములు చంద్రబాబు నాయుడు గారే కాబట్టి అలా కడతారు. ఈ జనం సొమ్ము కాబట్టి ఇక ఆయన ఇష్టం. 2,500 కోట్లు ఆయన ఎంత ఎత్తేస్తున్నాడు తెలియదు. 2,500 కోట్లు ఓన్లీ అద్దాలకి. కోర్టు బయట, ఏది హైకోర్టు బయట మొక్కలకి, పార్కులు, మొక్కలు, గ్రీనరీకి 500 చిల్లర కోట్లు అని చెప్పి నిన్న మొన్న మంత్రి చెప్తున్నాడుగా. మంజూరు చేసింది క్యాబినెట్. అంటే హైకోర్టు బయట మొక్కలకి, గ్రీనరీకి, అందంగా ఉంటాకి కోర్టు బయట 540 కోట్లు. ఎవడు సొమ్మం ఇది? అప్పు తెచ్చి 90 పైసలకి రూపాయి వడ్డీకి అప్పు తెచ్చి ఏం చేయాలంటారు? తప్పుడు పనులు చేయడం అంటున్నాం కదా, తప్పుడు పని చేయం కదా. వద్దనే మేమేం చెప్తున్నాం? సరే, అప్పులు ఇవ్వకపోతే మీకు ఇచ్చినాడు మాకెవరో ఏంటండి? కాదమ్మా, ఎవరికైనా ప్రభుత్వమే కదా. ప్రభుత్వాన్ని ప్రజలను తాకట్టు పెట్టి తేవడమే కదా. ఏ పాలకుడైనా, జగన్ గారి సీఎం అయినా, లేదా రోసయ్య గారి సీఎం అయినా, చంద్రబాబు ఇన్నేళ్ళు సీఎం అయినా, ఎన్టీ రామారావు గారు అయినా, ఎవరైనా, మోడీ గారు చీఫ్ మినిస్టర్ చేశాడు. ఎవరైనా జనాలని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే అప్పులు తెచ్చేది. ముద్రయ్యారు కదా నోట్లు. మీ సోషల్ మీడియాకి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి డిఫరెన్స్ ఏంటి? మా సోషల్ మీడియా ఎంతసేపు ప్రజల తరపున ప్రశ్నించడం ప్రభుత్వాన్ని, లేదా మా ప్రభుత్వం ఉంటే మేము చేసే మంచిని ప్రజలకు ఏం మంచి చేస్తున్నామో చెప్పటం. అంటే వైసీపీ సోషల్ మీడియా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తుంది అంటున్నారు వాళ్ళు. నేను అందుకే అంటున్నానండి, వైసీపీ సోషల్ మీడియా మీ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తుందా? టీడీపీ లోకేష్ వచ్చిన దగ్గర నుంచి, చంద్రబాబు ఉన్న కంటే కానీ లోకేష్ వచ్చిన దగ్గర నుంచి ఎంత దిగజారి టీడీపీ ప్రచారం చేస్తుందో. చైతన్య రథం అనే పేపర్ పెట్టి, ఆ పేపర్ మళ్ళీ బయట ఎక్కడన్నా బడ్డీ కోట్ల దగ్గర దొరుకుతుందా అంటే ఎక్కడ దొరకదు. ఓన్లీ వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ మాత్రమే ఉంటుంది చైతన్య రథం. ఇక దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి, జగన్ గారి గురించి, వాళ్ళ కుటుంబం గురించి నీచంగా రాస్తారు. అదొక్కటే కాకుండా ఎంతంటే గవర్నమెంట్ డబ్బులు వాడి ప్రస్తుతం దాదాపుగా 40-45 కోట్ల రూపాయలు పెట్టి డిజిటల్ మీడియా యాక్టివిటీ కోసం 45 కోట్లు డబ్బులు జనం సొమ్ము ఖర్చు పెట్టి 150 ఛానల్స్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం కోసం, జగన్ గారి క్యారెక్టర్ అసాసిన్ చేయడం కోసం, ఆయన వ్యక్తిత్వ హననం కోసం 45 కోట్లు ఈ రాబోయే సంవత్సరానికి ఇచ్చాడు. ప్రతి సంవత్సరం అంటే జనం డబ్బుతో జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయాలి, మొత్తం అందరికీ డబ్బు వేయాలి. ప్రభుత్వ పథకాలను ప్రచారం అనే పేరుతో వాళ్ళకి ఆదాయాన్ని ఇచ్చి ఆ డబ్బులతో జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా తిట్టించాలి, చెడు మాట్లాడించాలి, అసత్యాలు మాట్లాడించాలి, అన్ని తప్పుడు కథనాలను పోగేసి మాట్లాడించాలి. చూస్తే ఏమంటే ప్రజలకి అందులో ఛానల్ 150 రకరకాలు, అసలు చుట్టూ 150 మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే, ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళని కూడా ఎర్రేసి డబ్బులకు లోపరుచుకుని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని జగన్ గారిని తిట్టిస్తాం. అమ్ముడుపోతున్నారు, కొంటున్నారు. అంటే జనం సొమ్ముతో, అంటే జగన్ గారిని గొడ్డల పార్టీ అని మాట్లాడు. 2 ఏళ్ల నుంచి నువ్వు హామీలేంటో మాట్లాడ్డావు. తల్లి చెల్లి గొడ్డలి 2 ఏళ్ల నుంచి అసలు జనానికి హామీలు ఇచ్చావు, ఏం చేసావు, ఈ రాష్ట్రానికి ఏం చేసావు? ఒక్క మాట మాట్లాడరు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. జగన్ గారిని అంటే జనం మళ్ళీ తిరగేసి ఓటేసేస్తారేమో, మన నరికేస్తారేమో అని చెప్పి భయం. అందుకని జగన్ గారి మీద చెడు చిత్రీకరించడం.
ఎంతసేపు అదే కార్యక్రమం. జగన్ గారిని చెడు నువ్వు లక్ష కోట్లు అని అంత క్రితం అల్లరి చేసావు. అప్పుడేమన్నా జనం ఆగారా? రేపు గొడ్డలు అంటే ఏదైనా గొడ్డల పార్టీ అంటే ఆగుతారా? నిజంగా నువ్వు నికార్స్ అయినోడివి అయితే, నువ్వు నిబద్ధత ఉన్న ముఖ్యమంత్రివి అయితే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి గొడ్డల పార్టీ అయితే చాలామందిని మర్డర్లు చేశాడంటే ఒక్క మర్డర్ కేసులో అరెస్ట్ చేసావని అడుగుతున్నాను. ఏ మర్డర్ కేసులో అరెస్ట్ చేశావు నువ్వు? మరి నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు ఉండాలి? అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గొడ్డలతో చాలా మందిని హత్యలు చేస్తున్నాడని చెప్పి నువ్వే ప్రచారం చేస్తావు. మరి నువ్వు ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయింది, ఒక్క మర్డర్ కేసులో జగన్ గారు ముద్దాయి కాదు, ఇంకా 3 ఏళ్ళు ఏం చేద్దామని? 2 ఏళ్లలో ఒక్క కేసులో జగన్ గారిని నువ్వు ముద్దాయిగా అరెస్ట్ చేసావా? ఎక్కడన్నా ఏ హత్యలో అరెస్ట్ చేసావు? అరెస్ట్ చేయలేదు కదా. మరి నువ్వు ఎలా అంటావు? అంటే ఎంత నీచానికైనా, రాజకీయం కోసం, అధికారం కోసం, కుర్చీ కోసం ఎంత నీచానికైనా ఒడిగడతాడు నారా చంద్రబాబు నాయుడు అనేది. దీన్ని బట్టి మనకు తేటతలం అవుతుంది కదా. ఎన్ని మాట్లాడుకున్నా, ఎంత నీచ అసత్యాలు ప్రచారం చేసినా, జనం సొమ్ముతో ఎన్ని 150 కాదు 500 యూట్యూబ్ ఛానల్స్ నువ్వు పెట్టి మాట్లాడచ్చు. కానీ జనానికి వాస్తవాలు ఏంటో తెలుసు. చంద్రబాబు ఏంటో ఇప్పటికే తెలుసుకున్నారు. జగన్ ఏం చేశాడు 5 ఏళ్ళలో తెలుసుకున్నారు. కాబట్టి శిశుపాలుడు పాపాలని శ్రీకృష్ణుడు లెక్కెట్టినట్టుగా మీ ముగ్గురి పాపాలని జనం లెక్కెడుతున్నారు. 29 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. విజయ, వెంకయ్య, పుల్లయ్య ఇవన్నీ అనవసరం అండి. ఎవరి రాష్ట్రం వాళ్ళది, ఎవరు దాళ్ళది. ఇక్కడ జగన్ చేసిన మంచి, అరే ఇంత మంచి చేస్తే ఇంత దుర్మార్గంగా మన దగ్గర చిత్రీకరించారు, ప్రచారం చేశారు. వీళ్ళు జగన్ కన్నా గొప్పగా చేస్తామని చెప్పి మనకు వార్తలు పెట్టారు, పంగనామాలు పెట్టారు. జగన్ చాలా మంచోడు, జగన్ ఉన్నప్పుడే మనకు మంచి జరిగింది అని ఓటైన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళని తెగబడుతున్నారు, తెగనాడుతున్నారు, తిడుతున్నారు. చెప్తున్నా కదా, నిన్న వాళ్ళ కూటమి ప్రభుత్వం రావటం కోసం ఆ పనిచేసినటువంటి 2 కులాలు ఇవాళ ఎంత పశ్చాత్తాపడుతున్నాయో మనకు అర్థం అవుతుంది కదా. ఇవాళ బందరు పోర్టు పూర్తి కాకపోతే సన్యాసం తీసుకుంటా అన్నారు. అది పోర్టు పూర్తి కాలేదు, మీరు సన్యాసం తీసుకోలేదు. దీని గురించి పేరున్నాని అనేవాడు బందరు పోర్టు గురించి ఆలోచన చేసింది. బందరు పోర్టుని ప్రజల కళలను సాకారం చేయటం, ఆ పోర్టు పనులు మొదలు పెట్టడం, దానికి కావలసిన నిధులు సేకరించడం, ప్రతి దాంట్లో పేరున్నాని ఉన్నాడు. ప్రతి దాంట్లో బందరు పోర్టు ఇవాళ ఆలోచన చేసిన దగ్గర నుంచి అది వాళ్ళ సాక్షాత్కారం అవుతుందంటే పేరున్నాని చెప్తే పలానోడి పని ఇంత ఉందని చెప్పండి. ఇంత రికార్డెడ్గా నేను ప్రతిదీ రికార్డు చూపిస్తాను. ఇంత పని ఇంకొకటి పని ఉంది, ఇంకొకటి ఎవరిదన్నా ఉంది, పాత్ర ఉందని చెప్పండి. జరుగుతుంది కదమ్మా. నేనున్నంతలో పూర్తి నేనుండగానే జరుగుతుంది కదా. నేనుండగానే జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల నుంచి బందర్ పోర్టు నిలబెట్టారు. 2025 నవంబర్కి పూర్తి అవ్వాలి. 2025 నవంబర్కి బందర్ పోర్టు పూర్తి అవ్వాలి. 26 జూన్ ఇంతవరకు ఏం జరగాలి అంటే మేము వచ్చేసింది అంటే మా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత నత్తనడకం జరుగుతున్నాయి. మేము ఉంటే 2025 నవంబర్కి పూర్తయ్యేది. జగన్ ఉంటే, నేను ఎమ్మెల్యే అక్కర్లా, జగన్ సీఎం ఉంటే చాలు, మళ్ళీ 25 నవంబర్కే పూర్తయ్యేది. అగ్రిమెంట్ అది, కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అది, ప్రభుత్వం కాంట్రాక్టర్ ఒప్పందం అది. 25 నవంబర్ కంప్లీట్ అవ్వాలి, లేదా 26 జనవరికి అవ్వాలి. ఎక్స్టెన్షన్ ఇస్తే ఇంతవరకు అవ్వలేదు. వచ్చేవాడు అవుతుందని చెప్తున్నారు. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. నేనైతే పోటీ చేయనమ్మా. జీవితంలో ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ జనం దగ్గర ఓటేసి ప్రత్యక్ష ఎన్నికల్లో నేను ఓటు అడగను, పోటీ చేయను. పొరపాటును కూడా పోటీ చేయను. నేను అడగను, అతనే అడుక్కుంటాడు. అతనే అడుక్కుంటాడు. నేను తిరుగుతాను. నాకు ఓటు అడగను అంటున్నా. పార్టీ కాడ వైసీపీ తరఫున అడుగుతున్నా కదా. మా అబ్బాయి ఉంది, మా అబ్బాయి ఒక క్యాండిడేట్, నా కొడుకు జగన్ తరపున క్యాండిడేట్. జగన్ తరపున ఎవరి నుంచి ఉంటే వాళ్ళకల్లా ఓటు అడుగుతాం కదా. 7గురికి ఓటు అడుగుతా కదా నేను. 7గురికి ఓటు అడుగుతాను. అతను కూడా ఒక క్యాండిడేట్ అతను. అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఈ 2 విషయాలు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఏమంటే ఒకటే, ఆయన ప్రజలకు మేలు చేద్దాం అంటే తను ఏమనుకున్నాడు, తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 దాకా ఇంటి మీద జెండా చూసి, చేతిలో జెండా చూసి, ఇడే పార్టీ, ఇదే కులం, మొన్న మనకు ఓటేసాడా లేదా చూసి ప్రభుత్వ పథకాలను అందించారు. అట్లాంటి తప్పుడు పరిపాలన సాగించకూడదనే కులం చూడడం, మతం చూడడం, ఇంటి మీద జెండా చూడడం, పార్టీలు చూడకుండా పరిపాలన అందిస్తానని చెప్పి ఆయన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు.
సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని. తద్వారా ఏ పార్టీ ఓడికైనా సరే ఇవాళ దమ్ముగా చెప్తాడు, ఏ వైసీపీ కార్యకర్త అయినా సరే, అరే నువ్వు తెలుగుదేశం అయినా సరే నీ ఇంట్లో జగన్ పథకం ఇచ్చాడు, జగన్ ప్రభుత్వం హామీని అమలు చేశాడు, నీ పిల్లలకు ఫీజు కట్టాడు, జగన్ ప్రభుత్వం నీ పిల్లలకు ఫీజు కట్టింది, మీ ఇంట్లో అమ్మఒడి వచ్చింది, లేకపోతే మీ ఇంట్లో ఈ పథకం వచ్చింది, ఈ పెన్షన్ వచ్చింది అని చెప్పగలరు. టీడీపీ వాళ్ళు ఈ రోజు కూడా చెప్పలేరు. అప్పుడు చెప్పలేరు, ఇప్పుడు చెప్పలేరు. ఇప్పటికి పార్టీని చూసి ఇవ్వటమే, పార్టీలు చూసి ఇవ్వటమే. ఈ 2 ఏళ్లలో కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు, ఒక పథకం అమలు చేసింది లేదు. బండ్లు అన్నారు, బండ్లు ఎవరికి వస్తున్నాయి ఎవరికి తెలుసు? ఇంట్లో వంట చేసి ఆడవాళ్ళకే తెలియదు. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారో లేదో ఎవరికి తెలియదు. ఎడ్యుకేషన్ పరంగా అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఎడ్యుకేషన్ పరంగా చెప్పే ముందు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రేపు 29 తర్వాత వచ్చే ప్రభుత్వంలో ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పాలకులకి ప్రజలకి, అంటే గవర్నమెంట్ కి ప్రజలకి మధ్యలో అనుసంధానంగా వ్యవహరిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ప్రజల్లో మర్యాద వచ్చేట్టుగా జగన్ పరిపాలన ఉండబోతుంది. కార్యకర్తలకి మర్యాద ఉండేట్టుగా, ప్రజల్లో మర్యాద ఉండేట్టుగా, మంచి పేరు ఉండేట్టుగా అనుసంధానంగా అయినటువంటి పాత్ర ఇవ్వబోతున్నాం. అట్లాగే చదువు గురించి మీరు అడిగారు, నేను కాదు, మీరు పిల్లలంటే చెప్తారు. రెండేళ్ల నుంచి ఒక్క కాలేజీ చదివే పిల్లలకి ఒక్కడంటే ఒక్కడికి ఫీజు కట్టలేదు. పిల్లల చదువు సామాన్యులైనటువంటి తల్లిదండ్రులకి భారం అయిపోయింది. మార్కులు అనేవి విత్తనం పెట్టినోడు జగన్మోహన్ రెడ్డి గారు. స్కూళ్ళ గురించి పట్టించుకోకుండా స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఆపేసేసి, ఆ రోజు గోరు ముద్ద గొప్పదైతే ఇవాళ ఘోరమైన ముద్ద పెడతా పిల్లలకి. గోరు ముద్ద అనేది ఘోరం ముద్ద అయింది. ఇంటికాంచి క్యారేజ్ తీసుకెళ్ళి తింటుంటే, ఇంటికాంచి లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా ఇంటి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అందరూ ఇంటికాంచి క్యారేజ్ తీసుకెళ్తే తినమని, లేకపోతే అందరికి కలిపి ఆ రోజు వీళ్ళు వంట ఇంటికాయ మొత్తం మెస్ నుంచి ఆర్డర్ తీసుకెళ్తే క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చి అందరూ చేస్తారు. రోజు తినమనండి, రోజు తినండి, రోజు హాస్టల్లో ఉండండి. ఒక రోజు ఉంటే అయిపోద్దా? ఒక రోజు మీరు పలావ్ తీసుకెళ్ళి బయట నుంచి పలావ్ తీసుకెళ్ళి పెడితే సరిపోద్దా? ఒకసారి ఆ బాత్రూంలో వెళ్ళి స్నానం చేయండి, ఆ బాత్రూంలో ఉండండి. ఒకసారి మీరు వెళ్ళి హాస్టల్లో ఉండాలి కదా. పుస్తకాలు ఇవ్వలేని ప్రభుత్వం పిల్లలకి, ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు ఇవ్వలేని ప్రభుత్వం ఇది, బూట్లు బట్టలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఇది, చేతకాని ప్రభుత్వం ఇది. ఈ వీక్ కాదు, ఎప్పుడు తల్లిదండ్రులు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగితే అప్పుడు ఇస్తారంట. అంటే టైంకి ఇవ్వలేకపోతున్నావు కదా, జగన్ ఉండగా ఇట్లా లేదు కదా. ఎప్పుడు స్కూల్ తెరిచే టైంకి పుస్తకాలు వాళ్ళ యూనిఫామ్తో సహా ప్రతిదీ ఇచ్చారు కదా. సంవత్సరం అంటే 16,000 స్కూల్స్ ఇప్పటికి బాగు చేశాడు, రూపు మార్చి చేపించాడు, అందంగా తయారు చేశాడు. చెట్టు కింద పాఠశాలల నుంచి అద్భుతమైన ప్రైవేటు కాన్వెంట్లు కూడా, అంటే ఆ పిల్లలు కూడా ఈర్చిపడే స్థితిలో స్కూల్స్ తయారు చేశాడు. మరి మిగతా ఈ 2 ఏళ్లలో ఎన్ని స్కూల్స్ చేశారు? ఎవరినో పట్టుకున్నంటే మంగళగిరిలో ఒక స్కూల్ చేశా అంటే దాన్ని సంబరాలు చేసుకున్నారు. ఒక స్కూల్కి సంబరం ఏంటి? ఒక మంగళగిరిలో. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 16,000 పాఠశాలని జగన్మోహన్ రెడ్డి గారు మార్చి చూపించాడు. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అంటే చేస్తే జగన్ అనుకునేది ఏంటంటే పిల్లలకి ఇచ్చే ప్రతి రూపాయి, పిల్లల్ని చదివించడం అనేది అది ఈ రాష్ట్రానికి మనం ఇచ్చే సంపద అనుకున్నాడు ఆయన. ఈ రాష్ట్రానికి పిల్లల చదువు మీద పెట్టే ప్రతి రూపాయి ఈ రాష్ట్ర సంపద సృష్టి కోసం పెట్టేటువంటి పనేని ఆ రోజు అనుకున్నాడు కాబట్టి ఆయన చేశాడు. విద్య, వైద్యం ఇవాళ రోగం వస్తే అప్పులు పాలైపోయే పరిస్థితి. మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఆరాట పడ్డాడు, ఉపలాట పడ్డాడు, అవ్వలేదు. జగన్ గారు కాలడ్డం పెట్టాడు. అరే తప్పు ఇది జనమాస్తి, జనం దగ్గర ఉండాలి. నీ ఏజెంట్లకి, నీ బ్రోకర్లకి, నీ బినామీలకి కాలేజీలు ఇవ్వటానికి ఒప్పుకోనని చెప్పాడు. అవ్వలేదు ఆ పని. సార్ 2014 ఎన్నికల్లో నాకు 75 లక్షల అప్పులు ఉన్నాయి, నేను పోటీ చేయలేను అని చెప్పి మళ్ళీ అందరూ ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయాల్లో గెలవటం ఓడటం సర్వసాధారణం. రాజశేఖర రెడ్డి కుటుంబం తప్పితే, అంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకు తప్పితే సాధ్యమైనంత వరకు ఓడకుండా ఎవడుంటాడు? ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, చంద్రబాబు ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. ఓడితే ఏంటంటున్నా? ఓడితే తప్ప అంటున్నా? ఓడితే తప్పే ఉంది. గెలిచినోడు పోటుగాడు కాదు, ఓడిపోయినాడేమో ఏదో కాదు. అర్థమైందండి. ఎవరైనా ఎప్పుడైనా అరే నేను ఒకటే కోరుకుంటా, రాజకీయ నాయకుడి కంటే కూడా నాయకుడిగా బతకాలి. పదవి ఉన్నా లేకపోయినా నీ వెనకాల జనం ఉండాలి నీ వెనకాల. ఆడు అలా బతకాలి రాజకీయ నాయకుడు. నువ్వు రాజకీయాల్లో ప్రజాసేవలో తిరిగితే ఎస్ నేను చెప్పింది నిజం 100కు 100 నేను ఆ మాట చెప్పిన తర్వాత నా కార్యకర్తలు ఒత్తిడి చేశారు, అయినా లొంగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఈ టైంలో నాకు నువ్వు ఉండాలి, నువ్వు మానేబాకు, నువ్వు పోటీ చేయమని చెప్పాడు. సరే నేను దండం పెట్టి తిరుగుతా అని చెప్పాను, దండం పెట్టుకే తిరగమని చెప్పాడు, అట్లాగే తిరిగాను.
అయితే ఆ రోజు నేను నిజంగా మానేయాల్సింది జగన్ గారి కోరిక మీదకే నేను మానేయకుండా పోటీ చేశాను. ఈ రోజుకి చెప్తాను, ఆ రోజు ఈ రోజు నేను నా సంపాదనలో నాటిలో ఏమి లెక్కలైన వచ్చి ఆస్తులు వచ్చి పడినా చూసుకోండి. అప్పటికి నేను ఆ రోజు చెప్పినప్పుడు కూడా ఇక కుటుంబాన్ని పోషించే పరిస్థితి కూడా ఉండదు, ఇక ఎలక్షన్లో నుంచుంటే వద్దని చెప్పాను. నేను ఉంచోననే చెప్పాను. ఈ రోజుకి నేనేం తేడా చెప్పలేదే. నేను ఈ రోజుకి నా డేటా తీసుకోమన్నా, నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకోండి, ఎలక్షన్ అఫిడవిట్లు తీసుకోండి, దాంట్లో ఏం ఇబ్బంది లేదే. అంటే మీ వ్యక్తిగత రికార్డుల్లో మీకు ఓటింగ్ అనేది లేదు, మీరు చాలా ఎవరు చెప్తున్నారో మీకు ఈ ప్రశ్నలు నాకు తెలియదు. కానీ 99లో నేను ఓడిపోయాను. నా తండ్రి చనిపోయాక నా సీట్ ఇవ్వగానే 99లో ఓడిపోయాను. నా 2004 గెలిచాను, 2009 గెలిచాను, 14 ఓడిపోయాను, 19 గెలిచాను. గెలిచేప్పటికే నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ ఎలక్షన్ 24 పోటీ చేయకూడదు అని చెప్పి. ఈ ఎలక్షన్లో పోటీ చేయడం అనేది ఉండకూడదు, పక్కకి వెళ్ళాలి అని అనుకున్నాను. నిజంగా మొన్న ఎలక్షన్లో జగన్ గారి గవర్నమెంట్ వచ్చి ఉంటే, జగన్ గారి గవర్నమెంట్ గెలిచి ఉండి, నేను అసలు మీకు కనపడే ఉండే కాదు అసలు. 100% జగన్ గారి గవర్నమెంట్ వచ్చి ఉంటే మొన్న ప్రశాంతంగా బందర్లో కృష్ణారామ అనుకుంటా ఉండేవాడు. పోర్టు చూసుకుని మనం చూసుకునేదా అయినా తీపి జ్ఞాపకాలు. ఒక బందర్, ఒక పోర్టు అండి మాకు, పోర్టు, ఒక కృష్ణా యూనివర్సిటీ, ఒక పాలిటెక్నిక్ కాలేజీ, ఒక మెడికల్ కాలేజీ, వాట్ నాట్. అసలు నేను తీసుకోవచ్చు ఏదో బందర్లో ఇది జరిగింది అంటే నేను తప్పితే ఎవడున్నాడు పలానా చెప్పండి మీరు. బందర్లో ఈ ప్రాజెక్టు, యు నేమ్ ఇట్, బందర్లో వచ్చిన ప్రాజెక్టు పేరు నాని చెప్తాం కూడా పలానోడు చేశాడని చెప్పండి. రికార్డే అది, మీ ఇష్టం వచ్చింది ప్రతిదీ ఆన్ పేపరే నేను మాట్లాడతాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి మీ వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు? 100కు 100%, 100కు 200%. కాదే కొత్తలో అక్రమ అరెస్టులకి భయపడేవాళ్ళు, అక్రమ కేసులకి భయపడ్డారు, కొద్దిగా బెరుకుగా ఉండేవాళ్ళు. ఇవాళ మా వాళ్ళలో తెగింపు వచ్చింది. ఏడ జగన్ ఉన్నాడు, మళ్ళీ జగన్ గెలుస్తాడు, ఏంటి ఈ కేసులు మన్నేం చేస్తే మా అయితే వారం రోజులు 10 రోజులు జైల్లో ఉంటాం, సబ్ జైల్లో. ఏమవుతుంది, మనమేం దొంగతనం చేయలా, మనమేం తప్పుడు పని చేయలా, అక్రమ కేసు, సోషల్ మీడియా కేసు, ఎప్పుడో పోస్ట్ పెట్టామని, లేకపోతే అదని ఇదని. అందరి మీద, కార్యకర్తల గురించి నేను మాట్లాడేదండి. చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి, అంటే రోజువారీ జీవనం చేయటానికి వాళ్ళు ఏదో ఒక పని చేసుకుని హాబీగా జగన్ పట్ల ప్రేమను పెంచుకునేవాళ్ళు, జగన్ అంటే ప్రేమించేవాళ్ళు, సామాన్యమైనటువంటి కార్యకర్తలు. వాళ్ళ ఫీలింగ్ ఇది చెప్తున్నాను, వాళ్ళే ఫీల్ అయ్యేది. అసలు బరి తెగింపు అంటే తెగింపుకి వచ్చారు, ఏం చేస్తాడు, నన్ను ఊరేస్తాడు ఏంటి, నాకేమో శిక్ష వేయించాడు, తప్పుడు కేసు, ఈ కేసుకి శిక్ష వేసేది ఎవడో, సోషల్ మీడియా కేసు ఇది, లేకపోతే తప్పుడు కేసు, నేను ఎవరిని ఏమి చేయకుండా నన్ను కొట్టావని చెప్పని, తిట్టావనో చంపేస్తావనో బెదిరించిన కేసు, పెట్టుకో లోపలే చూసుకుంటాం, ఏమవుద్ది, జైలుకి వెళ్ళేస్తాం. జగన్ ఉన్నాడు చూసుకుంటాడు, ప్లేటర్ని పెడతాడు, జగన్ ప్లేటర్ని పెడతాడు, ఇక్కడ కాదు హైకోర్టు నుంచి నాకు పెడతాడు, బెయిల్ తెస్తాడు. అందరికి గవర్నమెంట్ పడిపోయిన కొత్తలో అక్రమ కేసుల్లో నెలల తరబడి జైల్లో ఉన్న వాళ్ళ కుటుంబ పోషణకు కూడా పార్టీ డబ్బులు ఇచ్చారు. కాల్ చేసి మాట్లాడటమే కాకుండా కుటుంబ పోషణకు కూడా, ఎందుకంటే మరి ఇంటి యజమాని వెళ్ళిపోతే, మా కూడా వెళ్ళిపోతే మరి వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఆ రకమైన ఆర్థిక సాయం కూడా చేశారు. 100కు 100%. అసలు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కార్యకర్తల పట్ల మాత్రం చాలా అద్భుతమైన అండగా, చూస్తే ముచ్చటేస్తుంది. భలే నడుపుతున్నాడు పార్టీని, భలే అండగా ఉంటున్నాడు అనిపిస్తుంది ఏ కార్యకర్తకైనా. నాకే కాదు, కార్యకర్తలకు అంటున్నాను. జగన్ ఉన్నాడు, లేకపోతే 2 ఏళ్ళు తిరిగేప్పటికి జగన్ ఉన్నాడు నా వెనకాలని దమ్ముగా గవర్నమెంట్ ఎదిరించే స్థితికి వచ్చేస్తే ఏం కావాలి. లెక్కలేంత అంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు కేసులు, పెట్టే తప్పుడు కేసులు లెక్క చేయని పరిస్థితికి వచ్చేసారు కార్యకర్తలు. 2.5 ఏళ్ళు అండి, 6 నెలలు కోడికి ఎలక్షన్ ముందే అయిపోద్ది కదా, 6 నెలలు కూడా ఆఫీసర్లు వీళ్ళ మాట. ఇప్పటికే ఈ గవర్నమెంట్ అయిపోయింది, దివాళా తీసి కాళ్ళు ఎత్తేసింది ఇక అని చెప్పని జాగ్రత్త పడుతున్నారు. ఎవడో కొంతమంది కాసులు కుర్తిపడే కొద్ది మంది మాత్రమే తప్పుడు కాసులు పడుతున్నారు. మిగతా వాళ్ళు మనకెందుకు, రేపు పొద్దున వాళ్ళు వస్తారు, వీళ్ళు మన జగన్ వస్తాడు, మనకెందుకు ఇవన్నీ అని చెప్పని ఎవరికారు గోడ ఎక్కి కూర్చుంటున్నారు ఆఫీసర్లు మెల్లగా ఒకడు. వెళ్ళే కొందికి అసలు మామూలు గోడ దగ్గర అసలు పొరపాటును కూడా. ఇక అన్నప్పుడు ఇక వీళ్ళు మమ్మల్ని చేసేది ఏముంటుంది, ఏమీ చేయలేరు. రెండోది కూడా వాళ్ళు కూడా కొత్తలో ఏదో అది ఎర్ర బుక్ అన్నాడు, కానీ ఇప్పుడు అంతా చిలకొట్టులో ఉన్నారులేమ్మా. రెడ్ బుక్ లేదు, మనీ బుక్ ఇప్పుడు అంతా. తెలియదమ్మా, నాకేమన్నారు తెలియదు, చూస్తే కానీ మాట్లాడలేను నేను. అంతా ఆయన క్యాష్.
మరీ అంత క్యాషే అండి, అంత క్యాష్ ఫుల్ క్యాష్. అబ్బాయి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నా అబ్బాయి నాన్న ఇద్దరు అదే పనిలో ఉన్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు. అమరావతి కోసం అవును, చేస్తున్నారంటారు. పెద్ద ఇల్లు కడుతున్నారు కదమ్మా. 1,50,000 చదరపు అడుగుల ఇల్లు, 1,50,000 చదరపు అడుగుల ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి మరి కావాల్సిందే. ఇట్లా అంటారు. మరి ఇంటి నిండా డబ్బు దాయాలంటే మరి ఖాళీగా, లేకపోతే 1,50,000 ఇల్లు అంతా ఏం చేస్తారు? అంత పెద్ద ఇల్లు ఈ మూటలన్నీ పెట్టచ్చు కదా. మూటలు పెట్టడం కోసం ఇల్లు 1,50,000 ఇల్లు కట్ట 1,00,000 ఎవడికుంది? రాష్ట్రపతి భవన్ ఉండదు. 1,50,000 అడుగుల ఇల్లు, 1,50,000 అడుగుల ఇల్లు. బాంబేకి చెందినటువంటి ఏదో రెడ్ అనే ఆ కంపెనీ ఇంటీరియర్ చేస్తుంది. పై కట్టుడు అంటే ఈ సివిల్ కట్టుడు అంతా అమరావతిలో కట్టేశారు అనుకో, అమరావతి కట్టి కాంట్రాక్టర్లు కట్టేశారు. ఇక్కడ సిమెంట్, ఇక్కడ మామూలు నదిలో ఇసుక, ఇక్కడ సిమెంట్ అంతా కట్టేశారు. ఆ లోపలదే అమరావతి రెడ్ అనే బాంబే కంపెనీ. ఓకే ఓకే. ఏ చెప్తారు ఆ బాత్రూంలో టైలు 27,000 29,000 అడుగు అని ఆయన చెప్తాను. బాత్రూంలో కమోడే ఎన్నో లక్షలు అంటున్నారు. కూర్చునే కమోడే 10 లక్షలు 15 లక్షలు కమోడ్ అన్నారు. అక్కడ మీరు వైజాగ్ లో ప్యాలెస్ కట్టారు కదా, ఆ కమ్మోడు కూడా అలానే చెప్పారు. గవర్నమెంట్ది కదా అది, చంద్రబాబు నాయుడు అంటున్నామ్మా. ఇప్పుడు వెళ్ళి కూర్చోపోయినా అది ఎంతదైతే అంతది, కూర్చోవద్దని ఎవడన్నా అన్నాడు ఏంటి? గవర్నమెంట్ది కదా అది. పగలగొట్టినట్టు ఆ జగన్ గారు ఇల్లు ఏం కాదు కదా. పగలగొట్టినట్టు ఏం చచ్చారమ్మా చూసుకుందాం, రేపు వచ్చాక రేపు 29 తర్వాత చూద్దాం ఇల్లు ఏం జరిగిందా పగలగొట్టారు ఏముంది. ఏంటన్నీ చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.